దేశంలో మరోసారి కరోనా లాంటి పరిస్థితులు రాబోతున్నాయా? నిన్నటి వరకు అంతా చర్చ అంతా ఇదే. ఏం కాదులే, పర్లేదు, మన 56 అంగుళాల ఛాతీ గల మోడీ మనం వింటున్నారు, ఆయన ఉన్నంత వరకు మనకి ఎటువంటి నష్టం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయన చూసుకుంటాడు, ఏం పర్లేదు మనకి అని కొంతమంది ఓతగా చెప్పుకున్నారు. కానీ స్వయంగా నిన్న మోడీ గారే పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, కరోనా అంటే లాక్డౌన్ లాంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నాం, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి ప్రజలందరూ అని చెప్తున్నారు ఆయన. సో అంటే మోడీ గారు చెప్పారు అంటే గ్రౌండ్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ఈ రోజుకి ఎల్పిజి సిలిండర్ల కొరత వెంటాడుతూనే ఉంది. స్వయంగా నేనే ఎవరి గురించి ఎందుకు నా ఎక్స్పీరియన్సే చెప్తాను మీకు. నేను గ్యాస్ బుక్ చేసి దాదాపు 10 రోజులు పైన అయిపోయింది, ఇంతవరకు మా ఇంటికి సిలిండర్ రాలేదు. చాలామందికి ఇదే ప్రాబ్లం ఉంది. హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళు, పీజీల్లో ఉంటున్న వాళ్ళు, లేకపోతే బయట మెస్సులో తినేవాళ్ళు, టిఫిన్ సెంటర్ వాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, చిన్న వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి మా గల్లీ చివర ఒక పెద్ద ఆమె సాయంత్రం పూట పునుగులు బండి పెడుతుంది. ఆమె పెడతలే 2-3 రోజుల నుంచి. రోడ్డు మీద కనపడితే అడిగా, ఏంటమ్మా పెద్దమ్మ బండి పెడతలేదు, ఏంటంటే సిలిండర్ లేదు కొడక, మరి ఏం చేయాలి అంది. మరి నీకు ఎట్లా గడుస్తుందంటే, ఏం చేస్తాం, ఇల్లు గడుస్తలేదు, గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ బియ్యంతో బియ్యం పెట్టుకొని, ఆ బియ్యం పెట్టుకొని కూడా గ్యాస్ లేక కట్టెల పొయ్యి మీద బియ్యం పెట్టుకొని వేసుకొని తింటున్నాము, పచ్చడి వేసుకొని తింటున్నాము అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదొకటి పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, సిఎన్జి కొరత భయంకరంగా ఉంది. ఈ సిఎన్జితో నడిచే ఆటోలు అయితే ఆల్మోస్ట్ పక్కన పెట్టేశారు కదా. మరి మిగతా ఆటోలు, క్యాబుల పరిస్థితి కూడా అలానే ఉంది. ఎందుకో తెలుసా? మీకు తెలిసే ఉంటుందేమో, హైదరాబాద్లో చాలా పెట్రోల్ బంకులు క్లోజ్ చేసేసారు. తెలుసా మీకు ఈ విషయం? ఇదేది మన ప్రభుత్వాలు, మన మీడియా మనకి చెప్పట్లే. మన మీడియాలు ఇవన్నీ కూడా వేరే పనుల్లో బిజీగా ఉంది. చాలా పెట్రోల్ బంక్స్ మూసేశారు. ఒక పక్కన గవర్నమెంట్ ఏమో పెట్రోల్ షార్టేజ్ లేదు, మనకి విపరీతంగా పెట్రోల్ ఉందని చెప్తుంది. మరి ఎందుకు మూసేశారు? పెట్రోల్ డీలర్లు గతంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు నేను అర్థమయ్యే భాషలో, గతంలో ఏం చెప్పేవాళ్ళంటే, పెట్రోలు ఒక లారీ, దాన్ని ఒక ట్యాంకర్ పెట్రోల్ తీసుకెళ్తున్నాము, తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పి ఉద్దర తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. ఇది జరిగేది, ఇవాళ నిన్న మొదలైంది కాదు, ఒక 20-30 ఏళ్ళ నుంచి జరుగుతున్న పద్ధతి ఇది. ఇప్పుడు ఏం చేస్తాను, అట్లా ఒప్పుకోవట్లేదంట. ఎవరైతే డీలర్లు ఉంటారో, నువ్వు డబ్బులు కట్టి ట్యాంకర్ తీసుకుపో అని చెప్తున్నారంట. మరి ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? మనం గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు రష్యా నుంచి ఎవరు క్రూడ్ ఆయిల్ కొనొద్దని చెప్పి ప్రపంచ దేశాలని మొత్తం బ్యాన్ చేసినప్పుడు మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొన్నాం. మనకి తక్కువ రేటుకి వచ్చింది, అప్పుడు విపరీతంగా కొన్నాం మనం, అప్పుడు నిల్వ ఉంది. మరి అదంతా ఎటుపోయింది? ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయ్యి, అక్కడెక్కడ యుద్ధం స్టార్ట్ అయ్యి క్రూడ్ ఆయిల్ ఆగిపోగానే మనం పెట్రోల్ పైన, డీజిల్ పైన, గ్యాస్ పైన రేట్లు పెంచేసాం కదా. సరే, గ్యాస్ నిల్వలు అంటే మన దగ్గర లేవు, ఓకే. మరి పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ విపరీతంగా నిల్వలు ఉన్నాయి కదా మన దగ్గర. మరి అక్కడ ఇబ్బంది రాగానే వెంటనే రేట్లు ఎందుకు పెంచేశారు? ఇంతకాలం తెచ్చి దాచినవన్నీ ఎటుపోయినాయి మరి? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనమేమో ఒకప్పుడు డెవలప్ అవుతున్న కంట్రీ అని చెప్పుకునేవాళ్ళు, ఈ మధ్యకాలంలో డెవలప్ అయిపోయిన కంట్రీ అని చెప్తా ఉన్నాం మనం. అంటే మన 56 అంగుళాల ఛాతీ కలిగిన మోడీ గారు ఉండబట్టి మనం అన్నింటిలో ముందున్నాం, అసలు దూసుకెళ్ళిపోతున్నాం. అమెరికాని, చైనాని కూడా మనం దాటేస్తున్నాం, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం వచ్చేసామని చెప్పి మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, ఐ రిపీట్, ప్రపంచంలో ఎక్కడ ఏ సంక్షోభం వచ్చినా ముందు స్ట్రగుల్ అవుతుంది మనమే. నిజంగా అండి. ఇదే మార్చి ఎవరు మర్చిపోం జీవితంలో, 2020 మార్చిలో ఈ టైంలో మనం పీక్ లాక్డౌన్లో ఉన్నాం అందరం. గుర్తుంది కదా మీ అందరికీ? అందరి ఇళ్ళలో తాళాలు వేసుకొని కూర్చొని ప్రపంచం మొత్తం ఎంజాయ్ చేస్తుంటే మనం మాత్రం దీపాలు వెలిగించుకుంటా, గంటలు కొట్టుకుంటూ, ఇంటిపై నుంచి పళ్ళాలు కొట్టుకుంటూ ఉన్నాం మనందరం. గుర్తుంది కదా అందరికీ? ఇది ఒక వర్షన్. ఇక్కడ కరోనా వచ్చి ప్రపంచం మొత్తం సఫర్ అయింది, నేను కాదంటలేదు. కానీ ఎక్కువ సఫర్ అయింది ఎవరు? ఇండియా, అవునా? ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు సఫర్ అయింది ఎవరు? ఇండియా. ఇవాళ ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి మధ్య యుద్ధం నడుస్తుంది. దాంట్లో సఫర్ అవుతుంది ఎవరు? మనమే. ఫస్ట్ సఫర్ అయింది మనమే. గ్యాస్లు, ఎల్పిజి షార్టేజ్ అని సఫర్ అయింది మనమే. ఇప్పుడు పెట్రోల్ షార్టేజ్ సఫర్ అవుతుంది మనమే. అంటే ప్రపంచంలో ఎక్కడే సంఘటన జరిగినా అందరికన్నా ఎక్కువ సఫర్ అవుతుంది మనమే.
మరి మన దగ్గర పెద్ద పెద్ద విజనరీ లీడర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, అసలు ఒక 100 సంవత్సరాల ముందు ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఒక యుద్ధం జరగబోతుందని మన వాళ్ళకి ముందే తెలీదా? తెలిసినప్పుడు మరి ఇలాంటి నిల్వలు మనం ముందే ఉంచుకోవాలి కదా, ఎందుకు ఉంచుకోలేదు? దానికి పర్యవసనం ఇప్పుడు స్వయంగా మోడీ గారు నిన్న పార్లమెంట్లో చెప్పారు, మనం మరో లాక్డౌన్ దిశగా ప్రయాణించబోతున్నాం, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. దానికి ఇండికేషన్ ఏంటో తెలుసా? ఇప్పుడు 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తుంది గవర్నమెంట్. 3 నెలల రేషన్ బియ్యం కానీ రేషన్ సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో 3 నెలలు ఒకేసారి ఇస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయో చెప్పలేని విధంగా కనపడుతుంది. నేనేమంటానంటే, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎందుకు సగటు భారతీయుడు సఫర్ అవుతున్నాడు? ఒక ఇంటి పెద్ద అంటే మోడీ గారు ఎవరు? మనకి ఇంటి పెద్ద, దేశ పెద్ద ఆయనే కాబట్టి. ఒక ఇంటి పెద్ద ఆలోచన ఎలా ఉండాలి? ఒక 10 ఏళ్ళ తర్వాత, ఒక 5 ఏళ్ళ తర్వాత మనమే ఉంటామండి, మన ఫ్యామిలీలో ఏం ఆలోచించుకుంటాం? అరే రేపటి రోజున ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరైనా హెల్త్ ఇష్యూ వస్తుంది, డబ్బులు అవసరం అవుతాయి, ముందుగా మనం ఇంట్లో డబ్బులు పెట్టుకోవాలి. లేకపోతే ఈ కరోనా టైంలో లాంటిదే వచ్చింది అనుకోండి, వస్తుందేమో, ఒక 100 కేజీలు బియ్యం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మన నలుగురికి ఒక 100 కేజీలు బియ్యం అంటే ఒక 2-3 నెలలు వస్తాయి. ఒక 2 గ్యాస్ సిలిండర్లు, ఒక 4-5 నూనె ప్యాకెట్లు, ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వస్తే ఇబ్బంది పడతామని తెలిసి సహజంగా మనం పెట్టుకుంటాం. మరి ఇరాన్కి అమెరికాకి యుద్ధం జరగబోతున్న విషయం మోడీకి తెలుసు కదా, ఎందుకంటే మోడీ గారు ఇజ్రాయెల్ నుంచి వచ్చిన తెల్లారే కదా యుద్ధం స్టార్ట్ అయింది. తెలియకుండా ఉండదా? మరి తెలిసినప్పుడు, యుద్ధం జరగబోతుందని తెలిసినప్పుడు ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకున్నారు? ఏం తీసుకోకపోగా ఇప్పుడు జనాలకు చెప్తున్నారు మళ్ళీ మనం ఒక లాక్డౌన్ తీసుకెళ్ళబోతున్నాం అని చెప్తున్నారు. ఓ పక్కనేమో ఈ బత్తాయి బ్యాచ్ ఏమో మా మోడీ గారు ఉండబట్టి అక్కడ మన జెండా పెట్టుకొని పడవలు ఇండియా వచ్చేస్తున్నాయి, మనకి గ్యాస్ వచ్చేస్తుంది, పెట్రోల్ వచ్చేస్తుంది అసలు అని చెప్పి వీళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. ఏదో ఒకటి వచ్చింది అంతే, దానివల్ల మనకి ఒరిగిందేం లేదు, పొడిచిందేం లేదు. మనం కాదు, ఇక్కడ విషయం ఏంటంటే జరుగుతుంది ఒకటి, మన మీడియాలు ఇవన్నీ మనకి చెప్తుంది ఒకటి, మనకి తెలియకుండా రోజు రోజుకి మనం దిగజారిపోతున్నాం తెలుసా? కర్రీస్ పాయింట్, ఏ కర్రీ పాయింట్ కానీ 30 రూపాయలు ఉంది, 40 రూపాయలు పెట్టేసారు అన్నీ. మినిమం ఇడ్లీ 40 రూపాయలు, అన్నీ 10 రూపాయలు 10 రూపాయలు పెంచుకుంటూ పోయారు అన్నీ. సో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వాలు దాచి చెప్తున్నాయి, మీడియాలు కూడా దాచి చెప్తున్నాయి. కాబట్టి ప్రజలారా, ఖచ్చితంగా ఇంకో 1-2 నెలల పాటు మనకి ఈ పెట్రోలు, డీజిల్, తర్వాత ఈ గ్యాస్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా ముందుగా ప్రిపేర్ అయిపోమన్నాం కదా అని ప్యానిక్ అయిపోయి క్యాన్లు పట్టుకొని పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిపోయి మాకు 50 లీటర్లు కొట్టు, 100 లీటర్లు కొట్టు అని చెప్పి అక్కడ గొడవలు పెట్టుకోకండి. దానికి తగ్గట్టుగా మీ ఏర్పాట్లు చేసుకోండి. ట్రావెల్ తగ్గించుకోవటం, అవసరమైన చోటుకి వెళ్ళటం, ఇలాంటివి చేసుకోండి. నిత్యావసరాలు మనకు కంపల్సరీ కావాల్సినవి ఏంటి? నూనెలు, లేకపోతే పప్పులు, ఉప్పులు, ఇలాంటివి కొని పెట్టుకోండి. కొంత ప్యానిక్ అయిపోయి పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి వాటికి వెళ్ళి కేజీలు కొనుక్కొచ్చుకోకండి, దానివల్ల మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఖచ్చితంగా లాక్డౌన్ లాంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం. అందరూ రెడీగా ఉండండి.